అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ యుద్ధం మీద ఆ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 19 నిమిషాలు ఆయన ప్రసంగాన్ని కనుక చూస్తే వాయమ్మో! అసలు ఈయన మానసిక పరిస్థితి బాగానే ఉందా? ఒక మాటకు మరో మాటకు సంబంధం లేకుండా అండ్ మనం మన రాష్ట్రం నుంచి ఏమంటారు ఢిల్లీ వరకు రకరకాల డబ్బా రాయులను చూసాం. వాళ్ళు డబ్బాలు కొట్టుకోవడం. కానీ ప్రపంచంలో డొనాల్డ్ ట్రంప్‌ని మించి డబ్బాలు కొట్టుకునే డబ్బా రాయులు ఇంకొకరు ఉండరేమో బాబోయ్! ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా అమెరికాను మార్చేశా ఇరాన్ మీద యుద్ధంతో. మొత్తం నేవీని ధ్వంసం చేశా, ఎయిర్ ఫోర్స్‌ని ధ్వంసం చేశా, ఇరాన్‌ని రాతి యుగంలోకి తీసుకెళ్తా. ఇంకో 3 వారాలు భీకరమైన దాడులు చేస్తాం. ఇరాన్ ఇంకా అణ్వాయుధ సామాగ్రి పూర్తిగా ధ్వంసం అవ్వలేదు అని చెప్పి అంటారు. హర్మూజ్ జలసంధి కనుక తెరవకపోతే విచ్చలవిడిగా దాడులు చేస్తామంటారు. మరోసారేమో హర్మూజ్ జలసంధితో మాకేం సంబంధం లేదు, పశ్చిమాసియా చమురు మీద మేమేం ఆధారపడలేదు, అమెరికాలోనే చాలా చమురు ఉంది, అది వాళ్ళే చూసుకోవాలి, అమెరికా హర్మూజ్ జలసంధి అవసరం ఉన్నోళ్ళే చూసుకోవాలి అంటారు. 3 రోజుల యుద్ధం ముగించే దిశగా వెళ్తామంటారు. 3 వారాల్లో భీకరమైన దాడులు చేస్తాము అంటారు. పశ్చిమాసియాలో చమురుతో వీళ్ళకేం సంబంధం లేదంట. మరి దాని మీద ఆధారపడిన దేశాలు ఇప్పుడు అందరూ కలిసి అమెరికా మీద పోవాలా? ఏమన్నా సంబంధం ఉంది ఆయన మాట్లాడే మాటలు? అమెరికాలో ప్రభుత్వాన్ని మార్చేసామన్నారు. ప్రభుత్వం మారిపోయింది అమెరికాలో. ప్రభుత్వాన్ని మార్చేసి ఉంటే మరి ఇంకా అమెరికాకి ఇరాన్ మీద యుద్ధం చేయాల్సిన అవసరం ఏముంది? 3 వారాల్లో భీకరమైన దాడులు చేయాల్సిన అవసరం ఏముంది? ప్రభుత్వాన్ని మార్చేసామంటారు, 3 వారాల్లో భీకరమైన దాడులు చేస్తామంటారు, 3 రోజుల యుద్ధాన్ని ముగిస్తామంటారు, హర్మూజ్తో మాకు సంబంధం లేదంటారు, హర్మూజ్ తెరవకపోతే భీకరమైన దాడులు చేస్తామంటారు, ఇరాన్ను రాతి యుగంలోకి తీసుకెళ్తామంటారు, ఇరాన్ను తుదముట్టెచ్చేస్తామంటారు, ఇరాన్ని అసలు సర్వనాశనం చేస్తామంటారు, ఇంకోసారేమో ఇప్పటికీ ఆల్రెడీ చేసేసామంటారు. అసలు ఇంతలో మాత్రానికి ఆయన జాతిని ఉద్దేశించి ఏం ప్రసంగించారో తెలియదు. ఏమంటే బారక్ ఒబామా చేయలేని పని నేను చేశాను అంటారు. 45 ఏళ్ళుగా ఇరాన్ అమెరికా మీద కాలు దూవుతోంది, ఇరాన్ అమెరికాతో శత్రుత్వం చేసింది, సో ఆ ఇరాన్ని నాశనం చేసేసా, ఈ ప్రపంచంలో ఇరాన్ అమెరికాకు శత్రువులు లేకుండా చేశా అంతా. అసలు ఒక పక్క డబ్బా రాయిల్లాగా డబ్బా కొట్టుకుంటూ కన్సిస్టెన్సీ లేని మాటలు మాట్లాడుతూ, ఏదో మన దగ్గర కొందరు గాలి నాయకులు కనిపిస్తూ ఉంటారు. గాలి మాటలు, పుట్టకో మాట, ఒక 10 నిమిషాలు ప్రసంగిస్తే అందులో 10 రకాల మాటలు మాట్లాడే గాలి నాయకులు కనిపిస్తూ ఉంటారు. అటువంటి గాలి నాయకుడు అమెరికా అధ్యక్షుడు అయితే ఎట్లుంటుందో అది ఇట్లనే ఉండేటట్లుంది. అసలు ఒక యుద్ధం అంటూ చేస్తున్నాడు. ప్రపంచం ఇంత అస్థిరత లేకున్నప్పుడు క్లారిటీగా లేకుండా 3 రోజులు ముగిస్తాడంట, 3 వారాల్లో భీకరమైన దాడులు చేస్తాడంట. హర్మూజ్ జలసంధి తెరివినా తెరచకపోయినా నాకేం నష్టం లేదంటాడు. మళ్ళీ హర్మూజ్ జలసంధి తెరవకపోతే దారుణమైన దాడులు చేస్తామంటాడు. ఇరాన్లో అణ్వాయుధాన్ని నాశనం చేసేసా అంటాడు. మళ్ళీ ఇరాన్లో అణ్వాయుధం నాశనం అవ్వలేదు, మళ్ళీ 3-4 వారాలు భీకర యుద్ధం చేస్తామంటాడు. ఇరాన్లో ప్రభుత్వాన్ని మార్చేసా అంటాడు. ఇరాన్ ఇంకా దారికి రావట్లేదు, దారికి వచ్చేంతవరకు వదిలిపెట్టను అంటాడు. ఏందన్న సంబంధం ఉందా? అరే 19 నిమిషాల్లో 19 మాటలు మార్చండి ఆయన. 19 నిమిషాలు ఏమో మాట్లాడారు. అరే ఏం మాట్లాడతాడని చెప్పి ఆసక్తిగా చూస్తే ఏంది ఆయన మాట్లాడుతున్నది? ఇట్లాంటి వాళ్ళు అమెరికా అధ్యక్షులు. ఇరాన్ని రాతి యుగంలోకి తీసుకెళ్తా అంటాడు. ఇప్పుడు ఒక దేశాన్ని అట్లా తీసుకెళ్ళగలుగుతారా? అట్లా తీసుకెళ్తే ప్రపంచం మీద ఇంపాక్ట్ ఉంటుందా? ఏంది ఆయన మాట్లాడేది? అసలు నిజంగానే ఆయన మానసిక పరిస్థితి మీద బహుశా చాలామంది అనుమానాలు వెలిబుచ్చాల్సిన అవసరం ఉందేమో. అందుకేనేమో అమెరికా వాళ్ళు కానీ 180,00,000 మంది రోడ్లెక్కి డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా కొందరు ఆయన మానసిక పరిస్థితి మీద కూడా పోస్టర్లు పట్టుకున్నారు, బ్యానర్లు పట్టుకొని నిలబడ్డారు. ఇటువంటి మాటలు చూస్తే ఎవరికైనా అదే అనిపిస్తుంది.